మనమందరం కూడా మరి పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని బైబిల్ పళ్ళు పాడుతూ వస్తాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథము. మన ప్రభుని మనము గణపరిచేటప్పుడు బైబిలు పల్లవి అంటేనే మనకు తలకు పైగా పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఒక్కొరు రీతిగా మరి పట్టుకుంటూ వస్తారు. ఇలా పట్టుకుంటూ వస్తే పూర్తిగా హృదయపూర్వకంగా ప్రభువుని మనము గణపరిచినట్ల. ఇలా పెట్టుకుంటూ వస్తే అంటే మనము దేవునితో మనము సమానం చేసుకున్నట్లు. ఇంకా కిందికి పట్టుకుంటే మనము మనల్ని కనపరుచుకున్నట్ల, ప్రభువుని తగ్గించినట్ల. కాబట్టి ఆ రీతిగా ఉండకూడదు. పరిశుద్ధమైన గ్రంథం అంటే ఎంతగానో మనం ఆయన ప్రభువుని హృదయపూర్వకంగా గణపరుస్తూ రావాలి. మరి ఇందాక పాటల ద్వారా ఎట్లయితే మనం మన ప్రభుని మరి తాళ వాయిద్యములతో హృదయపూర్వకంగా గంభీరమైన ధ్వనులతో ఎట్లయితే ఆరాధిస్తూ వచ్చినామో అదే రీతిగానే ఎప్పుడైనా సరే ఆయన పైవాడుగానే ఉండాలి. అంటే ఎంత తర్వాత బైబిల్ పల్లవి పాడేటప్పుడు ఒక 3 చరణాలు కూడా అంటే పాడుతూ వచ్చినప్పుడు కూడా కొంతమంది సోల్పై మళ్ళీ దింపకూడదు అట్లా. అంటే మనం అంతగా ఆయనను ఘనపరుస్తూ రావాలి. సరే, మరి మన వాక్యంలోనికి వెళ్ళక ముందు వాక్యానుసారముగా మన రక్షకుని మన ప్రభువుని మనము ఆరాధిస్తూ వస్తాం. అందుకు గాను రండి. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు ఈ వాక్య భాగములు మనము స్పష్టంగా కలిసి చదువుకుంటూ వస్తామండి. రండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు సత్యముతోనూ ఆరాధింపవలెను. 2వ భాగముగాను కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 8-9 వచనాలు ఈ వాక్య భాగములు కూడా కలిసి మనం చదువుకుంటూ వస్తామండి. రండి. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్య కారముల మీద నున్నవి. 9వ వచనములో మరి 2వ భాగాన్ని కలిసి మనం అందరం మరొకసారి చదువుకుంటూ వస్తామండి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. గమనించినట్లయితే నిజంగా దావీదు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక పర్యాయములు మనం ధ్యానిస్తూ వచ్చినాము. అయినప్పటికీ నీవు కూడా ఎక్కువగా ప్రభు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన సమయం అంతట్లో కూడా ఆయనను ఎక్కువగా గణపరచాలనే నాకు ఆశ. అని ఎంతగా మన ఎడల ఆయన కనికరాన్ని వెల్లడపరుస్తూ వచ్చినాడు, ఆయన కృపను వెల్లడపరుస్తూ వచ్చినాడు, ఆయన దయను మన మీద ఇంతగా చూపిస్తూ వచ్చినాడు. అంటే ఈ మాటలన్నీ కూడా ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవడం నాకు ఎక్కువగా అలవాటు. అంటే అదే మాటనే ఎక్కువగా లోతుగా వెళ్ళడం. మరి నిజంగా ఇంత కృపను ఆయన ప్రేమను మన ఎడల వెల్లడపరుస్తూ వచ్చినాడా అని నిజంగా ఇక్కడ మనము చూసినట్లయితే మరి దావీదు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి 9వ వచనం, యెహోవా అందరికీ ఎవరంట? ఉపకారి. ఆయన ఉపకారం చేసే దేవుడు. కింద వచనంలో మనం గమనించినట్లయితే ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉన్నాయని
మరి ఇక్కడ దావీదు జ్ఞాపం చేస్తున్నాడు. నిజంగా మనం ఇంకొక వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 150వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా కనికరములు మితి లేనివి. చూసినారా? అంటే ఆయన కనికరము ఇంకా ఇంత అని లిమిట్ లేదు. అందుకే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంది కదా, ఇక్కడ ఏముందన్నమాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే ఒక లిమిట్ అనేది లేదన్నమాట. అంటే అంతగా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అంతగా ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని వెల్లడపరుస్తూ వచ్చినాడు. అందుకే కీర్తనకాడు ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా కనికరము మరి మితి లేదు. అంటే ఆయన కనికరాన్ని అంతగా ప్రభు మన ఎడల ఆయన కృపను వెల్లడపరుస్తూ వచ్చినాడు, ఆయన కనికరాన్ని వెల్లడపరుస్తూ వచ్చినాడు. అందుకే నిజంగా రండి, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు మరి నిర్గమకాండము 15వ అధ్యాయము, మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి విడిపిస్తూ వచ్చినప్పుడు 15వ అధ్యాయంలో ఇక్కడ ఆ ఎర్ర సముద్రాన్ని వారు దాటిన తర్వాత మరి ఇక్కడ 15వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ అంటున్నారు, మరి ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? వేల్పులలో ఆయనకి మించిన వారే లేరు. ఇంకా అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాస అయిన దేవుడు, యుగ యుగాల రాజ్యమేలుతున్న దేవుడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంది కదా, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండే సర్వాధికారం కలిగిన దేవుడు, మార్పు చెందని దేవుడు. అందుకే యెహోవా వేల్పులలో నీ వంటి వారు ఎవడు అని మరి ఆయనను నామమును హెచ్చిస్తూ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆయనను ఎంతగానో గణపరుస్తున్నారు. అంటే మనం ఇక్కడ చూస్తున్న అంశం ఏంటంటే ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉంది. అంటే ఆయన కనికరం ఎంతగా ఉంది, ఆయన కనికరాన్ని దేవుని ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన కనికరాన్ని ఎంతగానో వెల్లడపరుస్తూ వచ్చినాడు. అందుకే వాళ్ళు ఇక్కడ యెహోవా వేల్పులలో నీ వంటి వారు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, మరి అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు. తర్వాత నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మింగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. తర్వాత యెషయా గ్రంథంలో మరి అక్కడ 41వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నా నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. అంటే కనికరం చూపించే దేవుడు అని మనం ఇక్కడ చూసుకుంటూ రావాలి. అంతగా మన ఎడల ఆయన కనికరాన్ని వెల్లడపరుస్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడ ఉంది కదా స్పష్టంగా, నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. నిజంగా ఆయన సన్నిధానానికి మనం వచ్చి ఉన్నామంటే నిజంగా ఎంతో ధన్యులం మనం. ఇట్టి ప్రేమ ఎరక్క మరి నిజదేవుడైన ప్రభుని తెలుసుకొనక ఎంతోమంది మనకంటే గొప్పవారు, జ్ఞానవంతులు, పేరు ప్రఖ్యాతులు పొందినవారు, మరి ఎంతోమంది గొప్ప ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. అయితే అట్టి వారికి లేని కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడ ఉంది కదా స్పష్టం, నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలం చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించు. అందుకే దేవుని వాక్యంలో యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఇంత ధన్యత నిజంగా ఈ మాటలు మనము వర్ణించడానికి కూడా మన జ్ఞానం చాలదు. ఇంత ధన్యతలోనే ప్రభు నిన్ను నన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన దయను ఎంతగా వెల్లడిపరుస్తూ వచ్చినాడు. అందుకే కీర్తనకాడు కూడా ఒక మాట అన్నాడు కదా, ఎవరంట, యెహోవా దయాళుడు, ఆయన పెదవుల మీద ఏం భయపడుతుంది, దయారసం. అంటే అంత దయగలిగిన వాడు. ఏదో దేవుడు మనకిచ్చిన ఈ కొద్ది జ్ఞానంలో ప్రభువుని మనము ఆయన చేసిన ఆయన త్యాగమును, ఆయన కనికరాన్ని మనము ధ్యానిస్తున్నాము. కానీ నిజంగా ఆయన జ్ఞానాన్ని అంటే ఆయన చూపిన ప్రేమను మనం ధ్యానిస్తే, లోతుగా వెళ్తే అది అగోచరం, అంటే అర్థం కాదు. ఇంత ప్రేమ, ఇంత కనికరం దేవుడు మన ఎడలు చూపిస్తూ వచ్చినాడా. దేంట్లో మనం అర్హులం, దేనికి కూడా అర్హులు కాము. అయినప్పటికీ కూడా ప్రభు ఆయన కనికరాన్ని ఇంతగా వెల్లడపరుస్తూ వచ్చినాడు. ఆయన పరిశుద్ధ ఆలయములకు నిన్ను నన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఇంతగా ఆయన ప్రేమను వెల్లడపరుస్తూ వచ్చినాడు. చూసినారా సరే, ఇంతగా ఆయన ప్రేమను,
ఆయన కనికరాన్ని నా ఎడలు చూపిస్తూ వచ్చినాడు కదా. మరి ఇంతగా చూపించడానికి మనలో ఏమైనా అర్హత ఉందా? మరి దేనిలోనైనా మనము ఆ అర్హత కలిగి ఉన్నామా? ఒక్కసారి మనం గమనిస్తే రండి, ఆది కాండంలో మనం ఇక్కడ గమనించినట్లయితే సృష్టి ఆరంభంలోనే మానవుని గుణగణములు ఏ రీతిగా ఉన్నాయంటే, నిజంగా ఈ మాటలు చూస్తూ వచ్చినప్పుడు ఇంతగా మానవుడు ఉన్నాడా అని అనిపిస్తుంది. రండి, ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఇక్కడంతా మనకు తెలిసిన వాక్య భాగమే కనుక మనము సమయం కొద్ది మనము ధ్యానించుకుంటూ వెళ్తూ వస్తామండి. ఇక్కడ దేవుడు ఆదామును హవ్వను ఏదైనా తోటలో అక్కడ ఉంచుతూ వచ్చినాడు. ఉంచిన తర్వాత ఆ ఏదైనా తోటలో ఉన్న పలు వృక్ష ఫలములు అన్నీ కూడా మీరు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే ఆ తోట మధ్యలో ఉన్న మరి తెలివి, వివేకం, జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలాలను మాత్రం మీరు ఎంత మాత్రం తినకూడదని ప్రభు ఖండితంగా స్పష్టంగా చెప్తూ వచ్చినాడు. అయితే అక్కడ అవ్వ ఏం చేస్తూ వచ్చింది? చూసింది, ఆశించింది, దాన్ని తింటూ వచ్చింది. అందరితో ఆగిపోయిందా? ఆదాము కూడా ఇస్తూ వచ్చింది. తర్వాత ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే రండి, మరి 11వ వచనం, అందుకు ఆయన 9వ వచనం నుంచి చూసుకుంటూ సార్, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావా నేను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాక్కుంటున్నా నేను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. చూసినారా, ప్రభు అడుగుతూ వచ్చినప్పుడు ఆజ్ఞ మీరుతూ వచ్చినాడు. తర్వాత ఆదాము సమాధానం ఏ రీతిగా ఉందో చూడండి ఇక్కడ. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిన నేను. ఇక్కడ మనము 2 విషయాలు గమనించవచ్చు. ఆజ్ఞ మీరుతూ వచ్చినాడు. ఆజ్ఞ మీరిన తర్వాత అంతటితో ఆగిపోలేదు. ఆజ్ఞ మీరాడు. ప్రభు అడుగుతూ వచ్చినప్పుడు ఆయన స్వరాన్ని విని దాక్కున్నాడు. ఆయన స్వరం విని చేసిన తప్పుని, పొరపాటుని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఏం జరిగేదో. కానీ ఆదాము అక్కడ ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. దేవుని మీద తిరుగుబాటు. నీవు నాతో నుండటానికి ఇచ్చిన ఈ అవే వృక్షఫలం కొన్ని ఇవ్వగా నేను తింటిని. అంటే దేవుడు తప్పు చేసినాడా? పొరపాటు చేసినాడా? అంటే మానవుని గుణం ఏ రీతిగా ఉందంటే తిరుగుబాటు స్వభావం. తిరుగుబాటు చేస్తున్నాడు, ఒప్పుకోవట్లేదు. అంటే మనిషి గుణాలు అదే రీతిగా ఉన్నాయి. చూసినారా? మరి ప్రభువుకి తెలీదా? అయితే మానవుడు ఆ రీతిగా ఉన్నాడు. తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే 4వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో ఇక్కడ ఉంది, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి ఆ మనుషుని సంపాదించుకొని నేను. తర్వాత ఇక్కడ తెలిసిన వాక్య భాగమే. ఇక్కడ కూడా 3వ వ్యక్తి వచ్చినాడు. ఆదాము అవ్వలకు కుమారుడు ఎవరు? మొట్టమొదటి సంతానము కయీను, తర్వాత ఏబేలు. 4 ఉన్నారు ఇక్కడ. ఇక్కడ కూడా కయీను ఏం చేస్తూ వచ్చినాడు? కయీను దేవునికి ఇష్టకరంగా లేడు. మరి కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఏబేలు అర్పణను దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు. అంత మాత్రాన మరి అసూయపడి మరి ఎంతగానో తన తమ్ముడైన ఏబేలును కయీను చంపుతూ వచ్చినాడు. అంటే ఇక్కడ జరిగిన సందర్భం మనకంతా తెలుసు కాబట్టి అలా చెప్పుకొని వెళ్తూ వస్తాము. ఇక్కడ మనం గమనించినట్లయితే 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీనును అడగా అతడు నేను ఎరగను. చూసినారా? దేవునికి, మరి సృష్టికర్త అయిన దేవునికి మన పరిస్థితులు, మన అంతరంగ జీవితము, మనం ప్రవర్తించే ప్రవర్తన సమస్తం తెలుసు. ఆయన అడుగుతూ వచ్చినప్పుడు సమాధానం ఏ రీతిగా ఉంది అంటే మనిషిని గుణాలు ఏ రీతిగా ఉన్నాయి అనే దానికి మాటలు మనం చూసుకుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. చూసినారా? నా తమ్మునికి నేను కావలి వాడనా. దేవునికి తెలీదా? చంపిన ఏబేలు రక్తం మొరపెడుతూ ఉంది. అంటే తిరుగుబాటు స్వభావం, తిరుగుబడుతున్నాడు. నా తమ్మునికి నేను కావలి వాడనా అంటే, అవును ప్రభువా ఇట్లా జరిగింది సమస్య అని అక్కడ ఒప్పుకోవట్లేదు. తన పాపమును కప్పుకుంటున్నారు. అంటే మనిషి గుణాలు అరెత్తుకున్నారు. అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఒక మాట అక్కడ ఉంది. రండి, మనం ఏ రీతిగా ఉంది మన స్వభావము. రండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. గమనించినారా? నిత్యము తిరుగుబాటే. సృష్టి ఆరంభంలోనే తిరుగుబాటు వచ్చింది.
అడుగుతూ వచ్చినప్పుడు ఏమన్నాడు ఆదాము, నీవు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ అవే కొన్ని వృక్ష ఫలములు నాకు ఇవ్వగా నేను తింటిని అంటే తప్పును ఎవరి మీద మోపుతున్నాడు? అవి మీద మోపుతున్నాడు. అవి ఇచ్చింది కరెక్టే, కానీ దాని విషయమై ప్రభుని క్షమాపణ పొందితే ఏం జరిగిండేది, కానీ తిరుగుబాటు వచ్చింది. కయ్యూను కూడా ఏమన్నాడు? నా తమ్మునికి నేను కావిలివాడిని అన్నాడు. అందుకే నిత్యము తిరుగుబాటు మనం గుణమే అటువంటిది. ఒక కొరగింజంతు కూడా తగ్గించుకునే స్వభావం లేదు, నిత్యము తిరుగుబాటు. అందుకే ఇక్కడ ఉంది కదా, మీరే లెంకనో కొట్టబడదురు, ప్రతి వాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. చూసినారా? అందుకే ఇక్కడ కయ్యూను ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు రండి ఇక్కడ గమనించినట్లయితే, మరి 4వ అధ్యాయం 13వ వచనం, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇది మన దోష శిక్ష. మనం భరించలేనంత మరి మన దోష శిక్ష అంత గొప్పదిగా ఉంది. దేవుని మీదే తిరుగుబాటు, నిత్యము తిరుగుబాటు స్వభావం కలిగిన వారం, దేవునినే నిందించేవారిగా ఉన్నాం. అందుకే పరిస్థితి ఇది. అందుకే ఇక్కడ కయ్యూను ఏమంటున్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇది మన పరిస్థితి. స్వస్థ అనేది లేదు. మనం చేసిన మన దోష శిక్ష మనం భరింపలేనంత గొప్పదిగా ఉంది. అయితే మరి ఇర్మియా గ్రంథకర్త ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు అక్కడ రాయబడుతూ వచ్చినాయి. రండి ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. 30వ అధ్యాయం 12వ వచనం, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. చూసినారా? నీ పాపములు విస్తరింపగా, మన పాపములు ఏమైనాయంట? విస్తరించినాయి. ఒక లిమిట్ లేదు. ఇంకా మనకి ఎట్లా నచ్చితే అట్లా జీవిస్తూ వచ్చినాం, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం మటుకే కాకుండా దేవుని మీద తిరుగుబాటు. చూసినారా? తర్వాత అందుకే కింద ఇక్కడ కొన్ని మాటలు ఇక్కడ ఉన్నాయి. మరి 13వ అధ్యాయం చివరిలో ఒక మాట ఉంది, గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. మనకి ఎక్కడ పోయినా పాప విమోచన విడుదల లేనే లేదు. అంటే మనం విడుదల పొందడానికి అవకాశం లేదు. ఒక ప్రభు ద్వారానే, ఆయన కనికరాన్ని బట్టే మనం క్షమాపణ పొందుతూ వచ్చినాం. ఆయన కనికరాన్ని బట్టే ఇంత గొప్ప భాగ్యం మనకు దొరుకుతూ వచ్చింది. అందుకే ఇక్కడ కింద ఉంది కదా, ప్రభు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. మరి 14వ అధ్యాయం 15వ వచనం, చూసినారా? మన దోషములను బట్టి, మన దోషములు, మన పాపములు అవి ఒక క్రమం తప్పిపోతూ వచ్చినాయి. అందుకే ఆది కాండంలో ఒక మాట ఉంది కదా, 6వ అధ్యాయంలో మనం గమనించినట్టు, ఆది కాండము 6వ అధ్యాయం 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, లోకము బలాత్కారంతో నిండి ఉండెను, దేవుడు లోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును, చూసినారా? సమస్త శరీరులు తమ మార్గములు చెడిపి వేసుకున్నారు. తనకి ఏది కరెక్టో, ఏది తోస్తే అది చేస్తూ వచ్చినారు. అంటే మానవుని గుణగణాలు అరీతిగా ఉన్నాయి. మానవుని పరిస్థితి అంటే మానవుని ఆలోచనల విధానము తిరుగుబాటు, నిత్యము తిరుగుబాటు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము మరి 17వ వచనంలో మధ్య భాగంలో ఒక మాట ఉంది, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేది, నీ గాయములను మాన్పేదని, ఇదే యెహోవా వాక్. చూసినారా? అయితే అయినా సరే మన గాయాలను ఏం చేస్తాడంటే ఆయన మాన్పివేస్తాను అన్నాడు. చూసినారా? అందుకే దావీదు ఇవన్నీ కూడా గుర్తెరిగినాడు. కనుకే ఆయన కార్యములు, ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉన్నాయి. అంటే అంతగా ఆయన కనికరాన్ని వెల్లడపరుస్తూ వచ్చినాడు. యెహోవా కనికరములు మితి లేనివి, అంటే ఇంత లిమిట్ లేదు. అంతగా ఆయన ప్రేమను వెల్లడపరుస్తూ వచ్చినాడు. అంతగా ఆయన కృపను మన ఎడల్లో వెల్లడపరుస్తూ వచ్చినాడు. అంతగా ఆయన కనికరాన్ని చూపిస్తూ వచ్చినాడు. నిజంగా మనకంతా తెలుసు. అనేక మరి భక్తుల అనుభవాలు చూస్తూ వచ్చినప్పుడు ఎంతోమంది ఆయన కనికరాన్ని పొందిన వారు ఉన్నారు. మరి తర్వాత పాపాత్మురాలైన స్త్రీ
ఆమె వ్యభిచారం చేత పట్టబడుతూ వచ్చినప్పుడు ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా ఆమె మరి రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడు అక్కడ? ప్రభు మరి శిక్షించడానికి అధికారం ఉన్నప్పటికీ కూడా మరి ఆ ఊరిలో వాళ్ళంతా కూడా చంపడానికి అర్హులు కాదు, అంతా వెళ్ళిపోతూ వచ్చినారు. ప్రభు ఏమన్నాడు? అమ్మా, నేను కూడా నిన్ను క్షమించున్నా, నీ పాపలు క్షమించబడి ఉన్నాయి. చూసినారా? అంటే అంతగా ఆయన కనికరాన్ని వెల్లడపరుస్తూ వచ్చినాడు. ఆయన కనికరమును అంతగా మన ఏళ్ళు చూపిస్తూ వచ్చినాడు నిజంగా. తర్వాత మళ్ళీ ఇంకా దేవుని వాక్యంలో గమనించినట్లయితే యాకోబు కూడా మరి మరి యెషావు, తన అన్నయ్యని యెషావు పొందవలసిన దీవెనలన్నీ కూడా తన తండ్రిని ఇస్సాకును మోసం చేసి పొందుతూ వస్తాడు. తర్వాత యాకోబు మరి తన పరిస్థితులు మరి తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళి ఆస్తి దండికి సంపాదించుకొని తిరిగి తన పితరులు నివాసం చేసే స్థలానికి తిరిగి వస్తున్నప్పుడు తన అన్న మరి యాకోబుని ఎదుర్కొనే సమయంలో అక్కడ జరిగిన సందర్భం, యెహోవా చేత నేను కరింకరింపబడితిని అన్నాడు అక్కడ. అంటే తన అన్నయ్య అయిన యెషావు తనని ఎంతమాత్రం కూడా హాని చేయకుండా మరి ఎంతగానో ఒకరికొకరు ప్రేమ కలిగి మరి కలుస్తూ వస్తారు అక్కడ. అంటే ఆయన కనికరం, దేవుని కనికరం నా మీద ఉందని యాకోబు అక్కడ చెప్తూ వచ్చినాడు. యాకోబు అనే మాటకు అర్థమేమి? మోసగాడు. ఒక్కొక్క పేరుని బట్టి ఆ పేరుకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. యేషోబు అంటే ఫలించుడు కమ్మ అభివృద్ధి. యేషోబు అంతగా అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. యాకోబు అంటే మోసపుచ్చేవాడు, మోసం చేసేవాడని దాని అర్థం. అయితే యాకోబును సైతం దేవుడు కనికరిస్తూ వచ్చినాడు. మరి తన అన్నయ్యని యెషావు పొందవలసిన దీవెనలన్నీ కూడా మరి ఇస్సాకును అంటే తండ్రిని మోసపుచ్చి దీవెనలన్నీ పొందుతూ వచ్చినాడు. తర్వాత తన మామ దగ్గరికి వెళుతూ వచ్చినప్పుడు అక్కడ కూడా తన మామ మోసం చేస్తూ వచ్చినాడు. అంటే మనిషి గుణాలు ఏ రీతిగా ఉన్నాయి మరి అన్నీ కూడా మరి తిరుగుబాటు. అయితే యాకోబును కూడా దేవుడు ప్రేమించిన దేవుడు, కనికరించిన దేవుడు. అదే రీతిగానే నిన్ను నన్ను ఎంతగానో ప్రభు ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన కనికరాన్ని బట్టి మరి తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట అక్కడ ఉంది, యెషయా గ్రంథం. రండి అక్కడ మాట చూసుకుంటూ వస్తాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం. గమనించినారు ఇక్కడ? నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. తర్వాత కింద ఏమన్నాడు? అయినప్పటికీ కూడా ప్రభు ఏమంటున్నాడు? నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చూసినారా? ఆయన చిత్తానుసారంగా నిజంగా ఆయన పాపములు దోషములు మాకు కనిపెట్టి చూస్తే కినా ఎవరు కూడా ఇక్కడ నిలవలేము. అయితే ప్రభు కనికరం కలిగిన దేవుడు కనుకనే ఆయన స్పష్టంగా అన్నాడు కదా, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటిని కూడా తుడిచివేచున్నానని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మన పాపంలో ఆయన వీపు వెనక తట్టు వేసుకుంటూ వచ్చినాడు. అంటే అవి ఎప్పటికీ మనకు కనబడుకోకుండా ఇంతగా మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన కనికరాన్ని వెల్లడిపరుస్తూ వచ్చినాడు. అందుకే ఆయన దయాదాక్షిణ్య పూరుడు. ఆయన పెదవుల మీద దయారసం పోయబడుతూ ఉంది. దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. నిజంగా రండి మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనకి ఇక్కడ ఉంది. తర్వాత పైన వచనంలో అదంతా మనకు తెలుసు. నిజంగా మనము ఆ రీతిగా నడుచుకుంటూ వచ్చినప్పుడు అలాంటి స్థితిలో పడిపోయి చెడిపోయి ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అయినా సరే నిత్యము తిరుగుబాటు చేసిన మనము మన పాపములు బట్టి మన దోషములను బట్టి దేవుని ఎంతగానో విసుగిస్తూ వచ్చిన వారం అయినా సరే ఇక్కడ ఏమంటున్నాడు? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సహితము మన ఏళ్ళ చూపిన తన మహాప్రేమ చేత మనల క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మహాప్రేమ చేత అయినా సరే, అది తండ్రి ప్రేమ. ఎందుకంత ప్రేమ ఆయనకు? నిన్ను నన్ను ఎంతో క్రయం చెల్లించి కొంటూ వచ్చినాడు, ఆయన సొత్తుగా చేసుకుంటూ వచ్చినాడు. అందుకే ఇక్కడ అన్నారు కదా, మరి ప్రభు అంటున్నాడు, ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు ఈ మాట 8వ వచనం,
మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అంతగా ఆయన దేవుడు మనకు ఆ వరాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. రక్షణ భాగ్యం అనేది సామాన్యమైనది కాదు. ఎంతోమంది ఈ భాగ్యంను పొందలేకపోతూ ఉన్నారు. మనకు తెలుసు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ ఉంది, ఏ శరీరయు దేవుని ఎదుట అసహించుకుంటున్నట్లు మరి బలహీనులైన మనలను దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. జ్ఞానం లేని వారం, నీచులము, ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన మనల్ని దేవుడు ఇంతగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన కృపను, ఆయన కనికరాన్ని మన ఎడలో వెల్లడపరుస్తూ వచ్చినాడు. నిజంగా చూసినారా? అందుకే ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరం. ఆ వరాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నట్లుగా ఎంత గొప్ప ధన్యతలోనికి ఆయన నిన్ను నన్ను నడిపిస్తూ వచ్చినాడు. చూసినారా? నిజంగా మన స్థితిగతులు అర్థమవుతుంది కదా, మన స్థితిగతులు ఎట్లున్నాయి. నిజంగా మాట మాటకి జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు మన మీద మనకే అసహ్యం వేస్తుంది. ఇదే మన బ్రతుకు. ఎక్కడా కూడా లోబడే స్వభావం లేదు, ప్రేమించే గుణాలు లేవు, నిత్యము తిరుగుబాటు. అందుకే ఆయన కయ్యూని అన్నాడు కదా, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. మనం భరించలేము. ఆ భరించలేని మన పాప భారాన్ని ప్రభు మోసుకుంటూ వచ్చినాడు. మరి మన నిమిత్తమై ప్రభు ఎంతో క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. ఆయన ఎంతో శ్రమ పొందుతూ వచ్చినాడు. ఎన్నో అవమానాలు. మరి 10,000 మందిలో గుర్తించగలిగిన దేవుడై ఉండి కూడా ఎవరిను చూసి ఆపేక్షించలేనట్లుగా మారుతూ వచ్చినాడు. మరి యెషయా గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. ఇక్కడ 53వ అధ్యాయం, మన అతిక్రమములను బట్టి ఆయన నలుకొట్టబడుతూ వచ్చినాడు, మన దోషములను బట్టి ఆయన ఏం చేస్తూ గాయపరచబడుతూ వచ్చినాడు. చూసినారా? ప్రభు ఇంతగా ఆయన కనికరాన్ని మన ఎడల వెల్లడపరుస్తూ వచ్చినాడు. ఇంతగా మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. నేనే నా చిత్తానుసారంగా మన అతిక్రమం, మన దోషం, మన పాపలన్నిటిని తుడిచివేస్తూ వచ్చినాడు. నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయగలిగిన దేవుడు. అందుకే వీటన్నిటిని కూడా మనం తలబోసుకొని మన రక్షకుణ్ణి, ఇంత గొప్ప భాగ్యం ఇస్తూ వచ్చిన మన తండ్రిని ఎంతగానో మనం ఆరాధించవలసిన వారమే మనం ఉన్నాం. నిజంగా ఆ రీతిగా ప్రభువుని ఘనపరచుట ద్వారా, ఆయన ఆరాధించుట ద్వారా ప్రభు ఎంతగానో నిన్ను నన్ను బట్టి సంతోషించేవాడిగా ఉన్నాడు. నిజంగా మరి ఇట్లా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనము రండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనం, దేవుని కృప మహేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృప మైదైశ్వర్యమును బట్టి, ఆయన కృపను బట్టే మనకు ఇంత గొప్ప భాగ్యము దొరుకుతూ వచ్చింది. నిజంగా మనము ప్రభు ఎంతగా ఆయన ప్రేమను మన ఎడలు వెల్లడిపరుస్తూ వచ్చినాడు, ఎంతగానో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. చూసినారా? నిజంగా రండి, మరి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, మరి 2వ అధ్యాయము 2వ అధ్యాయం 9, 10 వచనాలు ఇక్కడ రాయబడుతుంది. చదవండిమా. ఇక్కడ గమనించినారా? ప్రభు ఎంతగానో మనల్ని ప్రేమించి చీకటిలో ఉన్న మనలను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. అంత మట్టుకైనా ఇక్కడ ప్రభు మన ఎడల కోరుతుంది ఏమంటే, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం గుంపులోనికి మనల్ని నడిపిస్తూ వచ్చినారు. మరి రాజు కుమారుల్ని ఏమంటారు? రాజులు అంటారు. అంటే రాజులుగా చేస్తూ వచ్చినాడు. రాజులైన యాజక సమూహ గుంపులో ప్రభు నిన్ను నన్ను చేరుస్తూ వచ్చినాడు. అంత మటుకైనా ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. ఒకప్పుడు దేవుని కనికరం మన మీద లేదు, అయితే ఇప్పుడు కనికరింపబడుతూ వచ్చినాం. ఆయన కనికరాన్ని మన ఎడలు వెల్లడపరుస్తూ వచ్చినాడు. ఎంతగానో ప్రభు మనల్ని జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాడు. నిజంగా ఇక రండి, ఇక్కడ ఆది కాండంలో ఒక మాట ఉంది, మనము గమనించినట్లయితే నిర్గమకాండము 3వ
ఇక్కడ ఒక మాట ఉంటుంది, ప్రభు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఆ ఇనుప కొలిమిలో నుంచి విడిపిస్తున్ననే మాట ఉంది అక్కడ. అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని ప్రజల్ని ప్రభు ఎంతగానో జ్ఞాపం చేసుకొని వారి మొర విని ఆయన ఎంతగానో దిగి వస్తూ వచ్చినాడు. అంతమటుకైనా మరి ఎంతగానో ప్రేమించి ఆయన ఎక్కడైతే చేర్చాలనుకున్నాడో అక్కడ నడిపిస్తూ వచ్చినాడు. నిజంగా ఆయన దయ ఎంతగా ఉందంటే మానవులైన మన ఎలా ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన కనికరాన్ని అంతగా ప్రభు వెల్లడపరుస్తూ వచ్చినాడు. నిజంగానండి, ఇక్కడ ఒక మాట ఉంది, కీర్తనల గ్రంథం మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము మరి 103వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ స్పష్టంగా ఉంది. 103వ అధ్యాయం కీర్తనల గ్రంథము 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపగించువాడు కాడు. చూసినారా, ఆయన ఎవరంట? మరి దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మరి ఎల్లప్పుడూ కోపగించే దేవుడు కాదు. నిజంగా ఆయన కోపం మన మీద రగులుకొని ఉంటే మనము ఇక్కడ ఉండేవారం కాదు. అయితే ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని మన ఎడలు వెల్లడపరుస్తూ వచ్చినాడు. అందుకే 10వ వచనంలో ఉంది కదా, ఈ మాట అందరూ కలిసి చదువుకుంటూ వస్తామండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చింటే మనం నిత్య నరకాగ్నిలో ఉండవలసిన వారం. ఆ చీకటి నుంచి ప్రభు తప్పిస్తూ వచ్చినాడు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. నిజంగా అందరిని బట్టి మన ప్రభుని, మన రక్షణను ఎంతగానో ఆరాధించవలసిన వారమే మనం ఉన్నాం. రండి మరి ఒక మాట ఇక్కడ ఎబ్రీల్ రాసిన పత్రికలో మాట చూసుకుంటూ వస్తాం. ఎబ్రీల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. ఈ వాక్య భాగాన్ని కలిసి కూడా చదువుకుంటూ వస్తామండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. చూసినారా, జిహ్వాఫలం మనం అర్పించాలి. చేసిన మేలుకు కృతజ్ఞత కలిగిన వారమై ఆయన ఎంతగానో మనము ఘనపరుస్తూ రావాలి, ఆయనను ఆరాధిస్తూ రావాలి, ఆయన నామానికి తగిన మహిమను మనం చెల్లించాలి. సమస్తం కూడా, సృష్టి యావత్తు కూడా మరి ఆయన్ని స్తుతిస్తున్నాయి, ఘనపరుస్తున్నాయి. మనం కూడా ప్రభు మన జీవితంలో చేసిన మేలును బట్టి, ఆయన కనికరాన్ని మన ఎడల వెల్లడపరిచిన విధానాన్ని బట్టి మనము కూడా వాటన్నిటిని తలబోసుకొని, అందుకే దావీదు తన హృదయపూర్వకంతో ఎంతగానో ఆరాధించినాడు. యెహోవా చేసిన మేలుల్ని మరి ఎంత మాత్రం కూడా మర్చిపోకుండా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామను సన్నతించు అని తన ప్రాణంతో ఎంతగానో దావీదు ఆరాధిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. అంతగా ఆయన మరి కనికరాన్ని నా ఎడలు వెల్లడపరుస్తూ వచ్చినాడు. ఇందాక చూసుకుంటూ వచ్చినాము కదా, ఆయనకి దోషములు కనిపెట్టి చూసింటే మనం ఎక్కడుండేవారమో. అయితే మన అతిక్రమలు, మన దోషములను క్షమిస్తూ వచ్చినాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలన్నిటినీ ఏం చేసినాడు? ఆయన తుడిచివేసినాడు. వాటన్నిటిని తుడిచివేస్తూ వచ్చినాడు. మనకు బదులుగా ఆయన క్రయం చెల్లిస్తూ వచ్చినాడు. అందుకే మరి ఈ దినాన క్రీస్తు యేసునందు ఉన్నామంటే ఆయన ద్వారానే, ఆయన క్రయం చెల్లించుట ద్వారా, ఆయన ప్రేమ మన మీద చూపించడం ద్వారా, ఆయన కనికరాన్ని మన ఎడల వెల్లడపరచడం ద్వారా ఇంత గొప్ప భాగ్యం మనకు దొరుకుతూ వచ్చింది. కనుకనే మనం అందరం కూడా మన రక్షకుని, మన దేవుని మనం ఆరాధిస్తూ వచ్చినప్పుడు అది చెప్పనా సఖ్యం కానీ మహిమయుక్తమైన సంతోషం. ఇంకా దాని గురించి వర్ణించలేం. ఆ సంతోషము, ఆ అనుభవము, ఆ హృదయపూర్వకంతో ఆరాధించిన వాళ్ళకే అర్థమయ్యేది. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చెరకు కొనపబడుతూ వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని ఆరాధించే సమయం లేక వారు ఎన్నో బాధలు పడుతూ వచ్చినారు. తిరిగి సమకూర్చబడిన తర్వాత దేవునింట్లో ఆరాధిస్తూ వచ్చినప్పుడు ఎంత సంతోషం అంటే అంత సంతోషం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లుప్తంగానైనా మన ప్రభుని, మన రక్షకుని మనం ఆరాధిస్తూ వచ్చినప్పుడు ఆ సంతోషమే వేరు. కాబట్టి మనం అందరం కూడా మరి ఇక్కడ దేవుడు సెలవిచ్చినట్లు, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించాలి. ఆయన స్తుతించాలి, ఆయన నామమును ఘనపరుస్తూ రావాలి, ఆయన ఆరాధిస్తూ రావాలి. కాబట్టి ఇట్టి అనుభవం కలిగిన వారమై
మన ప్రభువుని, మన రక్షకుని మనం హృదయపూర్వకంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తూ వస్తాం. దేవుడి మాటలు దీవించును.